హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో ప్రిన్సిపల్ సెక్రటేరియట్ బంగ్లాల దగ్గర అయితే ఉన్నామండి. ఈరోజు మనం ఇక్కడ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనేటువంటి వివరాలని ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా తెలియజేస్తానండి. అంతేకాకుండా ఈ ప్రిన్సిపల్ సెక్రటేరియట్ బంగ్లాల దగ్గర ఈ ప్రాజెక్టు దగ్గర వీడియో చేసి మనం ఇంచుమించుగా 2 నెలల కాలం అయితే అవుతుందండి. ఈ 2 నెలల కాలంలో ఇక్కడ ఉన్నటువంటి పురోగతి, పనులు ఎంత అభివృద్ధి చెందాయి అనేటువంటి వివరాలను చూద్దామండి. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్లో అసలు ఎంత పర్సెంట్ వర్క్ పూర్తయింది అనేటువంటి వివరాలని ఏపీసీఆర్డీఏ వారు రిలీజ్ చేసినటువంటి వివరాలని ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా తెలియజేస్తాను. ఇక మనం చూసినట్లయితే బంగ్లాలన్నీ కూడా ఈ విధంగా ఉంటాయండి. ఈ బంగ్లాలు 115 బంగ్లాలని 429 కోట్ల రూపాయలతో నిర్మాణం చేస్తూ ఉన్నారండి. అయితే ఈ 115 బంగ్లాలు ఏవైతే ఉన్నాయో మనం చూస్తున్నాం కదా, ఈ బంగ్లాల నిర్మాణం అంతా కూడా పూర్తయిపోయింది. అంటే నిర్మాణం అంతా పూర్తయిపోయింది అంటే లోపల ఇంటీరియర్ వర్క్, కొన్ని చోట్ల గోడల ప్లాస్టింగ్ వర్కులు, అలాగే ఇంటీరియర్ వర్కులు మనకు తెలుసు కదా, ప్లంబింగ్ వర్కులు కానివ్వండి, లేదంటే టైల్స్ వర్క్ కానివ్వండి, ఎలక్ట్రికల్ వర్కులు కానివ్వండి, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఒక స్ట్రీట్ని అయితే చూస్తున్నామండి. చూడొచ్చు, బంగ్లాల నిర్మాణం ఒక స్ట్రీట్లో పూర్తిగా పూర్తయిపోయింది కాబట్టి ఆ స్ట్రీట్లో వచ్చేటువంటి మురుగునీరు వ్యవస్థ, అలాగే భూగర్భ కేబుల్ వ్యవస్థ పనులు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి చూసారా. ఈ బంగ్లాలన్నీ ఇక ఇంటీరియర్ వరకు పెయింట్లు వర్కులు మాత్రమే మిగిలాయండి. అంతకంటే ముందు ముఖ్యంగా అసలుకే ఇక్కడ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనేటువంటి వివరాలను మనం చూసినట్లయితే అసలు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మాట చెప్పడంలో అసలు సంశయమే లేదండి. పనులైతే పరుగులు పెడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ బంగ్లాలను నిర్మాణం చేసేటువంటి కేవీఎం కంపెనీ ఏదైతే ఉందో వారు మాత్రం అసలు పరుగులు పెట్టిస్తున్నారు, చాలా వేగంగా జరుపుతూ ఉన్నారు. ఎందుకు మనం ఈ మాట ఇన్నిసార్లు గట్టిగా చెప్తున్నాము అంటే ఏపీసీఆర్డీఏ వారు ఒక వివరణ అయితే మనకి తెలియజేశారండి. ఏంటంటే అందరికీ తెలియజేశారు. ఏంటంటే ఈ రోజుకి అంటే మే నెల చివరికి 2026 మే 25వ తారీఖు ఆ రోజుకి ఈ ప్రిన్సిపల్ సెక్రటేరియట్ బంగ్లాల దగ్గర ఎంత పని జరగాలి అని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టింది అంటే 35.20% పనులు జరగాలని ప్రభుత్వం అయితే లక్ష్యంగా పెట్టిందండి. అయితే ఈ కేవీఎం కంపెనీ వారు 35.20% పనులతో ఆగలేదండి. 37.80% పనులనైతే కంప్లీట్ చేశారు. అంటే ఏదైతే ప్రభుత్వం టార్గెట్ విధించిందో ఆ టార్గెట్ను మించి పనులు చేశారు కేవీఎం కంపెనీ వారు. అందువలన మనము ఈ ప్రిన్సిపల్ సెక్రటేరియట్ బంగ్లాల దగ్గర పరుగులు పెడుతున్నాయి అని చెప్పడంలో అసలు సందేహమే లేదు. 1.60% పనులు ఇక్కడ ఇంకా ఎక్కువగా జరిగాయి. అంటే ప్రభుత్వం ఏదైతే 2028 టార్గెట్ విధించిందో ఆ టార్గెట్ కంటే కూడా చాలా ముందుగా ఈ ప్రిన్సిపల్ సెక్రటేరియట్ బంగ్లాలు అయితే పూర్తి కాబోతున్నాయి. ఇది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్పదలిసినటువంటి విషయం. అంటే మామూలు విషయం కాదండి. పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయంటే ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్నే ఛాలెంజ్ చేస్తూ పనులు చేస్తున్నారంటే ఇదిగోండి, ఇక్కడ ఒక బంగ్లా నిర్మాణం పూర్తయింది. ఇంకా లోపల ఎలక్ట్రికల్ వర్కులు, ఈ చిన్న ప్యాచ్ వర్కులు ఉన్నాయి. కానీ మామూలుగా మనం లోపలికి వెళ్ళి చూద్దామండి. అధునాతనమైన టెక్నాలజీతో చాలా విశాలంగా ఈ బంగ్లాలను అయితే రూపుదిద్దుకుంటూ ఉన్నాయండి. ఇంకా పనులు ఉన్నాయి. కాకపోతే ఒక ఆకారం వచ్చిన తర్వాత అన్ని బంగ్లాలని ఇదే విధంగా తీసుకొచ్చిన తర్వాత ఇక కేవలం ఇందులో ఇంటీరియర్ వర్క్, ఇది కొద్దిగా మాత్రమే ఎలక్ట్రికల్ వర్కులు ఇవన్నీ మిగిలాయి. మనం పూర్తయిపోయినటువంటి బంగ్లాలో కిచెన్లోకి రావడం జరిగిందండి. ఈ కిచెన్లో కబోర్డ్ వర్క్ అంతా కూడా పూర్తయింది. కబోర్డ్ వర్క్ మనం అది చూద్దాము. చెప్పాం కదా, చాలా అధునాతనమైన టెక్నాలజీతో అద్భుతంగా నిర్మాణం చేస్తూ ఉన్నారండి. ఇది ఒక కిచెన్ చూడండి అసలు ఎంత పెద్దగా నిర్మాణం చేశారో. ఈ కబోర్డ్స్ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అద్భుతమైన విల్లాని తలపిస్తూ ఉంది ఇక్కడ. అంటే అన్ని బంగ్లాల్లో ఎలాంటి పరిస్థితులే ఉన్నాయని మనం చెప్పట్లేదు, కానీ చాలా బంగ్లాలు ఇంకా నిర్మాణం చేయవలసి ఉంది. అయినా కానీ పనులైతే ముందుగానే జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి చూడొచ్చు. అసలు
ఈ బంగ్లాలు ఈ స్ట్రీట్లలో నడుస్తూ ఉంటే అసలు ఇండియాలో ఉన్నామా లేదంటే ఫారెన్లో ఉన్నామా అనేటువంటి ఫీలింగ్ అయితే వస్తుందండి. అంత బాగుంది. దీని బయట నుంచి ఈ కిచెన్ బయట నుంచి వెళ్ళిన తరువాత మనం ఆ స్ట్రీట్లు అవన్నీ కూడా మనం అయితే క్లియర్గా చూద్దామండి. 2019కి ముందు ఇక్కడ మనం చూసినటువంటి ఈ బంగ్లాలు ఇవన్నీ కూడా కేవలం బేస్మెంట్ లెవెల్ స్థాయిలో కొన్ని బంగ్లాలు నిర్మాణం చేస్తే కొన్నేమో నిర్మాణం స్లాబ్ లెవెల్ వరకు పూర్తయిపోతే కొన్ని అసలు మొదలు పెట్టలేదు కూడా. అయితే ఈ కొద్ది కాలంలోనే అమరావతి పనులు రెండో దఫా మొదలైన తర్వాత ఈ కొద్ది కాలంలోనే ఈ విధంగా అంచనాలకు మించి పని చేయడం అనేది మామూలు టార్గెట్ కాదు, మామూలు వర్క్ కూడా కాదు. ఇవన్నీ క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చండి. ఇదిగో ఈ స్ట్రీట్ చూసారా అసలు ఎంత అందంగా ఉందంటే, పూర్తిగా అసలు ఈ బంగ్లాలన్నీ పూర్తయిపోయిన తర్వాత వాటన్నిటికీ పెయింట్లు వేసిన తర్వాత అలాగే స్ట్రీట్ లైట్లు నిర్మాణం జరిగిన తర్వాత ఈ డ్రైనేజీ ఇవన్నీ కూడా నిర్మాణం జరిగి మొత్తం రోడ్ల నిర్మాణం జరిగిన తర్వాత రోడ్ల వెంబడి మొక్కలు వీటన్నిటిని నాటి అవి కొంచెం పెద్ద అయిన తర్వాత మనం కనుక ఈ స్ట్రీట్లో నడిస్తే అసలు ఎంత బాగుంటుందంటే అండి, చూసారా ఇవన్నీ కూడా మురుగునీరు డ్రైనేజీకి సంబంధించిన పైప్ లైన్ల నిర్మాణం అయితే చకచక జరుగుతూ ఉంది. చూసారా ఈ బంగ్లాలకి సెంటర్లో ఒక పార్కు కూడా రాబోతుందండి. ఈ బంగ్లాల్లో ఉండే వారందరి కోసం సెంట్రల్ పార్కు కూడా రాబోతూ ఉంది. ఈ నిర్మాణాలన్నీ పూర్తయిన తర్వాత ఆ పార్కును డెవలప్ చేసే పనులు అయితే మొదలవుతాయి. ఇదిగో ఇక్కడ చూడొచ్చు, ఒక బంగ్లానేమో పెయింట్లు వేసే స్థాయికి వస్తే ఇక్కడ ఇంకొక బంగ్లానేమో నిర్మాణం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇదిగోండి బంగ్లా పూర్తయితే ఈ విధంగా ఉంటుంది. చూసారా పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ స్ట్రీట్లో రోడ్లు వేసే పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. అందువల్లనే ఈ మిషనరీ అంతా కూడా ఉంది. ఈ విధంగా అయితే రాజధాని అమరావతిలో ప్రిన్సిపల్ సెక్రటేరియట్ బంగ్లాల దగ్గర పనులు పరుగులు పెడుతూ ఉన్నాయి. 35.20% జరగవలసినటువంటి ఈ బంగ్లాల దగ్గర పని 37.80% జరిగింది. అంటే 1.60% పనులు ఎక్కువగానే జరిగాయి. పనులు జరగటం లేదు అనే వారికి ఇది ఒక గొప్ప సమాధానంగా మనమైతే చెప్పుకోవచ్చు. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియోని దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. ఎందుకంటే రాజధాని అమరావతి పైన జరుగుతున్నటువంటి ఏదైతే ప్రచారం ఉందో పనులు జరగడం లేదని కానీ లేదంటే ఇతరితర రాజకీయ కారణాల వలన అమరావతిలో జరిగేటువంటి పనులని ప్రపంచానికి తెలియజేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మనం ప్రస్తుతం అమరావతి మరియు వేరే రాజధాని మ్యావిగన్ పైన జరుగుతున్నటువంటి ఈ ప్రచారంలో అమరావతిలో పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి అనేటువంటి వివరణ ప్రపంచానికి ఖచ్చితంగా తెలియజేయాలి. ప్రపంచానికి ఖచ్చితంగా తెలియజేయాలంటే ఇలాంటి వీడియోలని మనం ఖచ్చితంగా పబ్లిక్లోకి తీసుకువెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. అందరికీ మరొకసారి నమస్కారం. ఒక మంచి అప్డేట్ వీడియోతో రాజధాని అమరావతికి సంబంధించి మంచి వీడియోనైతే మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం.